తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దీంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఆ మార్గాల్లో బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్ళేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్తుల విజ్ఞప్తితో కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బ్యారికేడ్లను తొలగించి ప్రజల రాకపోకలకు అనుమతించింది. గత 4 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు నేటితో తీరాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మొత్తం కూడా పూర్తి స్థాయిలో, గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉండేది, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అవడంతో కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా పోయింది. అయితే దాదాపుగా 4వ తేదీన ఫలితాలు వచ్చినా కానీ ఇప్పటికి 17వ తేదీ నుంచి మాత్రమే, అంటే 13 రోజుల విరామం తర్వాత అన్ని ఆంక్షలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాహనదారులు కానీ కారుదారులు వారంతా కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే చాలా మందితో కూడా మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఓటు స్టూడియో. తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దాంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు వెళ్లాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామస్తుల విజ్ఞప్తితో కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లను తొలగించి ప్రజల రాకపోకలకు అనుమతించింది. బిడ్డలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడేపల్లిలో జనానికి దారి కష్టాలు తీరాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోనే ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. దీంతో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు కట్ట దిగువనున్న మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆ మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు. 1.5 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన ఊరికి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామస్తుల విజ్ఞప్తితో కొత్త ప్రభుత్వం ఆ మార్గాల్లో బారికేడ్లను తొలగించారు. ప్రజల రాకపోకలకు అనుమతించారు. ఇక ఈ సంఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, స్థానికుల వెర్షన్ ఏంటి, అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి? రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత రేవేంద్రపాడు నుంచి విజయవాడ, రేవేంద్రపాడు నుంచి తాడేపల్లి, ఉండవల్లి నుంచి అలాగే ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి తాడేపల్లి వెళ్ళే వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గతంలో ఇటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కానీ ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు, పోనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ద్విచక్ర వాహనాలు సైతం కూడా రెగ్యులర్గా ఇటు వెళ్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల వరకు కూడా ఇటు పక్క నుంచి ఏ ఒక్క వాహనం కూడా పంపించేవాళ్ళు కాదు, ఏ ఒక్క వాహనం కూడా వచ్చేది కాదు. పూర్తి స్థాయిలో పోలీస్ ఆంక్షలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కానీ మొదటిసారిగా ఆంక్షలన్నీ తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? గతంలో ఈ రోడ్లో ప్రయాణించారు? అరవింద స్కూల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇదివరకు ఇటు నుంచి, ఇప్పుడు రౌండ్ తిరుక్కుని వెళ్ళాను. ఇప్పుడు సీఎం గారు లేరు కాబట్టి ఇటు వెళ్తున్నాను. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ విరామం వచ్చింది? 5 సంవత్సరాల తర్వాత. ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇటు నుంచి అలౌ చేయడం? ఇప్పుడు అలౌ చేస్తే మాకు ఫ్రీగా త్వరగా ఇంటికి వెళ్ళినాం. అటు అయితే అరగంట పట్టేది, ఇటు అయితే పావుగంట వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సో చాలామంది అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 20 నిమిషాలు, అరగంట పట్టే ప్రయాణాన్ని ఇప్పుడు కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోపే వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది నాగరాజు. సో ఓవరాల్గా చూసుకుంటే 5 సంవత్సరాల విరామం తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి సంబంధించిన రాకపోకలను పూర్తి స్థాయిలో అనుమతించారు. ఏదైతే ఉండవల్లి సెంటర్ నుంచి తాడేపల్లికి వెళ్ళాలంటే ఇది ప్రధానమైన రహదారిగా ఉండేది. సో చాలా ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళిపోతున్నాయి, వస్తూ ఉన్నాయి. ప్రతి వాహనాన్ని కూడా ఈ వైపు నుంచి అలౌ చేస్తూ ఉన్నారు.
కానీ నిన్నటి మొన్నటి వరకు మాత్రం ఆ వైపు నుంచి ఇటు ఈ వైపు నుంచి అటు వెళ్ళే అవకాశం కూడా లేదు. చాలామంది ద్విచక్ర వాహనం ఉన్నారు. ఎవరిని ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నారు? మేము ఇక్కడ అరంద స్కూల్ నుంచి తాడేపల్లి వెళ్తామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ యాక్చువల్గా ఇక్కడ మేము యాక్చువల్గా ఈ ఇల్లు మేమే ఇక్కడ ఉండేవాళ్ళం, మమ్మల్ని తీసేశారు. ఇవాళ మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఫస్ట్ ఇల్లు మాదే ఉండేది, అక్కడ మా ఇల్లు తీసేశారు. ఆ రోజు మేము చాలా పోరాడాము, జనసేన వాళ్ళం కానీ టీడీపీ వాళ్ళు కానీ. ఈ రోడ్డు తీసి మాకు ఊపిరి పీల్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ మా పిల్లలు అరంద స్కూల్లో చదువుకుంటారు. స్కూల్ కాడి నుంచి అలా వెళ్తాము. మా స్కూల్కి కూడా చుట్టూ తిరిగి రావాలని ఇబ్బంది అయింది. ఇది చాలా హ్యాపీగా ఉంది సార్. జై జన్ సార్. సార్ మీరు చెప్పండి, ఇంతకుముందు ఇటు స్కూల్ ఇక్కడ ఇల్లు ముఖ్యం, ఇటంతా ఇల్లు ఉండేవి కదా? చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేదండి. మాది ఇక్కడ అపార్ట్మెంట్, ఇటు నుంచి అటు వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉండేది. చుట్టూ దాదాపు 2 కిలోమీటర్స్ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోడ్డు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అది గతానికి ఇప్పటికి వేరియేషన్ ఏ విధంగా ఉంది? గతానికంటే ఇదివరకు అసలు ఈ రోడ్డు మేమైతే ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు చూసింది కూడా లేదు లోపలికి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే 5 సంవత్సరాల విరామం తర్వాత మొట్టమొదటిసారిగా తాము ఈ వైపు నుంచి వెళ్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడు లేని రీతిలో ఆటోలు కూడా ఇటు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆటోలకు సంబంధించి కానీ, 2 వీలర్స్కి సంబంధించి కానీ, కార్లకు సంబంధించి అన్ని రకాల వాహనాలన్నింటినీ కూడా ఈ వైపు నుంచే పంపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే గతంలో ముఖ్యమంత్రి హోదాలో దాదాపుగా 4 కిలోమీటర్లకు సంబంధించి అటు వెళ్ళేటోటు ఇటు రావడానికి కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టేవాళ్ళు. సో మొట్టమొదటిసారి ఆంక్షలు తీసేయడంతో ద్విచక్ర వాహనదారులు కానీ, ఆటోలో ప్రయాణించే వాళ్ళు కానీ చాలా సంతోషం వ్యక్తం. సార్ ఎక్కడి నుంచి ఇటు వెళ్తూ ఉన్నారు? గతంలో ఏమన్నా వచ్చారు, ఇప్పుడే వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం. కుంచినపల్లి నుంచి డైరెక్ట్గా బ్రిడ్జి కింద నుంచి ఇటు డైరెక్ట్గా మన ప్రకాశం బ్యారేజీకి వెళ్తాయి. అంటే గతంలో వచ్చేవాళ్ళ, ఇప్పుడే వస్తున్నారా? ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం. అది చూస్తే ఈ దారి ఉంది, అందుకే వెళ్తున్నారు కావాలని ఇటు వచ్చారు. సో 5 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు వదిలారు, ఏ రకంగా ఫీల్ అవుతూ ఉన్నారు? చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా కాదు, అదంతా తిరిగి రావాలంటే ట్రాఫిక్ మొత్తం ఎప్పుడు ట్రాఫిక్ బాగా ఇదిగా ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే వాహనదారులు అయితే క్యూ కడతా ఉన్నారు. చాలా సేవ్ అవుతున్నదని కూడా చెప్తా ఉన్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. చెప్పండి, గతంలో ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళ, ఇప్పుడే ప్రయాణిస్తున్నారా? ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి ఎట్లా తీసుకుంటున్నారు? గతంలో చేసేవాళ్ళము. ఈ సీఎం వచ్చిన తర్వాత మహా ఇబ్బందులు పడే వచ్చేవాళ్ళము. ఎందుకంటే మేము అక్కడ ఇది హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మేము ఉంటాం. ఇక్కడ మేము అరవింద స్కూల్ పిల్లలు వెళ్ళాలని ఇబ్బంది. ఇక్కడ గీతా అపార్ట్మెంట్లో మా ఆవిడ మేము పనిచేస్తాం. మా లేడీస్ వెళ్ళి రావాలంటే 40 రూపాయలు ఛార్జీ కట్టుకుని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది రావడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక సీఎం అయ్యి అంత పదంలో అతనికి అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు మరి మాలాంటి పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇది మటు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది దారి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చుట్టూ కూడా ఎటువంటి ఆంక్షలు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మీడియా కూడా ఇక్కడికి రావడానికి గతంలో ఎటువంటి అనుమతి కూడా లేని పరిస్థితి. కానీ మొట్టమొదటిసారి అంటే 5 సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఈ క్యాంపు కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అప్పుడు కూడా అందరికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి అనుమతిస్తూ ఈ ఆంక్షలు, ఈ రోడ్లో ఏదైతే రేవేంద్రపాడు అంటే తెనాలి నుంచి వచ్చే రేవేంద్రపాడు నుంచి ఉండవల్లి, తాడేపల్లి వెళ్ళే వారందరికీ కూడా ఆంక్షలను తీసేయడంతో వాహనాలు రాకపోకలకి పూర్తి స్థాయిలో అనువుగా ఉంది. ద్విచక్ర వాహనాలు కానీ, కార్లు కానీ, మనుషులు కానీ అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు. సో గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉన్నప్పుడు ఆ చివర అంటే ఎండుకి చివర అంటే దాదాపుగా 2 కిలోమీటర్ల అవతల ఇటు ఒక 2 కిలోమీటర్లు, దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఆంక్షలు ఉండేవి. ఈ ఆంక్షలు రావాలంటే చుట్టూ తిరిగి ఇప్పటిదాకా మనం చాలామంది స్థానికులతో కూడా మాట్లాడాం. గతంలో ఏదైతే ఈ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా కూడా వీటన్ని చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఇళ్ళు ఉండేవి. కానీ ఆ ఇళ్ళు అన్ని దాదాపుగా 60-70 ఇళ్ళు ఈ కరకట్ట మీద ఇట్లా ఈ కట్ట మీద ఉండేవి. కానీ ఆ ఇళ్ళన్నీ కూడా తీసివేసి ప్రత్యేకంగా ఒక గ్రీనరీ మాదిగా తయారు చేసి ఒక వాల్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళందరికీ వేరే చోట నివాసాలు ఇచ్చినట్లు కూడా కొంతమంది చెప్పారు. మరికొంతమందికి ఇంకా కూడా నివాసాలు ఇవ్వని పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఉంటున్న వారందరికీ కూడా ఒక స్వతంత్రం వచ్చిందని చెప్పి కూడా వారైతే చెప్తా ఉన్నారు నాగరాజు. సో ఓవరాల్గా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అవడంతో ఈ ప్రాంతంలో ఉన్న ఆంక్షలన్నీ తొలగించి సామాన్యంగా అంటే రెగ్యులర్గా రాకపోకలు ఏ విధంగా అయితే కొనసాగుతాయో ప్రస్తుతం అదే విధంగా రాకపోకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.